రాహుల్ జోడో న్యాయ యాత్ర విజయవంతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమిలో అలజడులు సృష్టించాలని, ఇండియా కూటమిని భయపెట్టే కార్యక్రమాలు చేయాలని ఇప్పట్లాగే భారతీయ జనతా పార్టీ అధికారంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తా ఉంది. న్యాయయాత్ర పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి యాత్ర దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం వారికి న్యాయం అందే విధంగా చేస్తున్నటువంటి యాత్ర ఇది. ఈ యాత్రని భారతీయ జనతా పార్టీ అడ్డుకోవాలని, ఆయనని దేశంలో తిరగనీయవద్దని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉంది. ఇదంతా దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రజలు ఎవరో మాకు అర్థం కాదు కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజలను నమ్ముకున్నాడు. నరేంద్ర మోడీ గారు ఈడీలను, సిబిఐలను, ఐటీ శాఖలను నమ్ముకొని పరిపాలన చేస్తా ఉన్నారు. ఇక్కడ నిన్నగాక మొన్న బీహార్ లో నితీష్ కుమార్ ని అదిరించి బెదిరించి తమ వైపు తిప్పుకున్నారు. వాళ్ళ జార్ఖండ్ సీఎం గా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఈడీ నోటీసుల ఎరగా చూపించాలని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దేశంలో అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేయిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇండియా పక్ష కూటమిలు కనిపిస్తాయి తప్ప కేసీఆర్ ఎందుకు కనిపిస్తలేడు? తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల సంపద కొల్లగొట్టిన చంద్రశేఖరరావు గారి కుటుంబం పైన ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేదు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ ఇద్దరు చీకట్లో ఒకే గొంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికే తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ లో కవిత వ్యవహారం తేల్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తా ఉందని తెలంగాణ ప్రజలు అనుమానపడతా ఉన్నారు. అనుమానాలకు బలం చేకూరే విధంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరిస్తా ఉంది. అంటే మీకు చీకటి దోస్తులకు ఒక న్యాయం, ప్రజాస్వామ్యయుతంగా మీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీలకు మరో న్యాయం అనే విధంగా భారతదేశంలో ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్యనే వారుండబోతా ఉంది. ఇక ఢిల్లీలో మేము ఏదో చేస్తాం, ఈసారి ఢిల్లీ పోయి చక్రాలు తిప్పుతాం, పోయినసారి కూడా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు ఈ నినాదం పెడితే ఇక ఢిల్లీకి పోయిన 9 మంది ఏం చేశారో మీ అందరికి తెలుసు. పార్లమెంట్ లో నిరసన తెలపకుండా పార్లమెంట్ క్యాంటీన్ కాడ వాడి ప్లకార్డు పట్టుకున్నటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ ఎంపీలను. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో రక్ష అనేటువంటి మాయమాటలు చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు